హలో అండి. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ అండి. ఓకే, నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి షిప్ యార్డ్ వ్లాగ్స్. ఓకే అండి, షిప్ యార్డ్ వ్లాగ్స్ అండి. సో ఈ షిప్ యార్డ్ వ్లాగ్స్ అనేది షిప్ యార్డ్లో జరిగే యాక్టివిటీస్ గురించి, షిప్ యార్డ్ అంటే ఏంటి, షిప్ యార్డ్లో ఏం జరుగుతుంది, ఇలాంటి అన్ని టాపిక్ల మీద మీకు సమగ్రమైన వివరణ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఓకే, ఈ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా షిప్ యార్డ్ వ్లాగ్స్. నేను ఈ షిప్ యార్డ్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎందుకు ఎంచుకున్నానంటే, నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని. సో ఇంతకుముందు ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉందో, సో ఆ ప్రాంతానికి చెందినవాడిని. సో నాకు తెలిసి ఎస్పెషల్లీ తెలుగు ప్రజలకు, తెలుగు ఇరు రాష్ట్రాల ప్రజలకు షిప్ యార్డ్ గురించి ఎక్కువ అవగాహన లేదు. అంటే నాకు తెలిసి వచ్చేసి షిప్ యార్డ్ గురించి ఎక్కువ అవగాహన లేదు. ఎందుకంటే నేను తెలంగాణ జిల్లా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. సో నేను సింగపూర్ వచ్చి షిప్ యార్డ్లో జాబ్ చేసేంత వరకు నాకు షిప్ యార్డ్ గురించి ఎలాంటి అవగాహన లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే, నాలాంటి వాళ్ళు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు షిప్ యార్డ్ గురించి అవగాహన లేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం షిప్ యార్డ్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఎలాంటి జాబులు ఉంటాయి, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో ఈ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి షిప్ యార్డ్ వ్లాగ్స్. సో మీరు నేరుగా యూట్యూబ్లోకి వెళ్ళి షిప్ యార్డ్ వ్లాగ్స్ అని సెర్చ్ చేసి, ఓకే, దాంట్లో షిప్ యార్డ్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ వస్తుందండి. మీరు నేరుగా వెళ్ళి డైరెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా. ఓకే, ఎందుకంటే ఇక ముందు నుంచి వెళ్ళి ఈ వీడియోనే కాదు, ఇంకా ఈ తర్వాత కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్, మంచి మంచి కంటెంట్, మీకు మీ ఉపాధికి సంబంధించి లేకపోతే మీ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు అన్నీ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో వివరించగలుగుతాను. ఓకేనండి, అందుకోసం వచ్చేసి కంపల్సరీగా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తే చాలా విషయాలు, చాలా షిప్ యార్డ్కి సంబంధించిన విషయాలు, షిప్ యార్డ్లో ఎలాంటి జరుగుతాయి, ఏం జరుగుతాయి, అన్ని విషయాలు నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక కంపల్సరీగా నాకు బూస్ట్ ఉంటుందండి. సో దానికోసం వచ్చేసి ఇమీడియట్గా మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి అయితే డైరెక్ట్ నేరుగా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో 2 టాపిక్లు కవర్ చేద్దామండి. ఒకటి షిప్ యార్డ్లో జరిగే రిపేర్, అప్గ్రేడ్, ఇంకొకటి వచ్చేసి న్యూ బిల్డ్ అండి. ఓకే, 2 రకాల యాక్టివిటీస్ అయితే జరుగుతాయి ఒక షిప్ యార్డ్లో. సో రిపేర్ అండ్ అప్గ్రేడ్ అంటే ఏదైనా షిప్కు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక, ఏదైనా సమస్య ఉంటే కనుక, ఏదైనా ఇంజిన్ రిపేర్ చేయాలన్నా కూడా, ఏదైనా పైపింగ్ రిపేర్ చేయాలన్నా కూడా, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ రిపేర్ చేయాలన్నా కూడా, బ్లాస్టింగ్ పెయింటింగ్ షిప్కు కావాలన్నా అన్నీ ఈ రిపేర్ దాంట్లో చేస్తామండి. ఇంకొకటి రిపేర్ తర్వాత మీరు చెప్పినట్టు అప్గ్రేడ్. అప్గ్రేడ్ అంటే ఏం లేదండి, ఏదైతే పాత షిప్ ఉంటుందో ఆ పాత షిప్కు ఏదైనా కొత్త సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలంటే, లేదంటే మెయిన్ ఇంజిన్ అప్గ్రేడ్ చేయాలంటే దాన్ని అప్గ్రేడ్ అంటారు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రస్తుతానికి చాలా షిప్పులలో వాటర్ బలాస్ట్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనేది ఉండదండి. అంటే వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అంటే ఏదైతే షిప్పు కావాల్సిన వాటర్ వచ్చేసి, అంటే షిప్ మనం బ్యాలెన్స్ చేయాలంటే బలాస్టింగ్, డీబలాస్టింగ్ ఉండాలండి. ఓకేనా, బలాస్టింగ్, డీబలాస్టింగ్ అంటే ఆ షిప్పుకు బ్యాలెన్స్ చేయడం అన్నట్టు. ఓకేనా, ఈ షిప్పుకు ఎడమవైపు, కుడివైపు, సెంటర్లో ఈ షిప్పు కింది భాగంలో బాటంలో పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయండి. ఆ ట్యాంకుల ద్వారానే ఆ ట్యాంకులలో వాటర్ ఫిల్ చేసి, ఆ ఫిల్ చేసిన వాటర్ ద్వారా వాళ్ళు బ్యాలెన్స్ అనేది సెట్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి డైరెక్ట్ సీ వాటర్ని డైరెక్ట్ తీసుకొని ఆ వాటర్ ద్వారా ఆ షిప్ బ్యాలెన్స్ చేస్తారు. అయితే ఇప్పుడున్న మెరైన్ ఇండస్ట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము
ప్రతి షిప్కు వాటర్ బలస్ట్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనేది ఉండాలి. పాత ఇంతకుముందు ఏదైతే షిప్పులు ఉన్నాయో, తయారు చేసిన ఎగ్జిస్టింగ్ షిప్పులు ఉన్నాయో, అలాంటి షిప్పులకు ఇలాంటి ట్రీట్మెంట్ సిస్టమ్ అనేది లేదు. సో అందుకోసం వచ్చేసి ఓకే అండి, వాటర్ బలస్ట్ ట్రీట్మెంట్ సిస్టమ్ గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న షిప్లు వచ్చేసి డైరెక్ట్గా బలాస్ట్ కానీ డీబలాస్ట్ చేయాలంటే కనుక నేరుగా సీ వాటర్ అంటే సముద్రపు నీరును డైరెక్ట్గా తీసుకొని ట్యాంకులోకి పంపింగ్ చేస్తాయి. సో పంపింగ్ చేసి ఆ షిప్ను బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఓకేనా. అయితే మళ్ళా ఎప్పుడైతే డీబలాస్ట్ అంటే ఆ వాటర్ని మనం పంప్అవుట్ చేస్తామో, పంప్అవుట్ చేసే సమయానికి కూడా సీ వాటరే అంటే సముద్రపు నీరే బయటకు వెళ్ళిపోతుంది, అంటే సీలో కలుస్తుంది. సో ఇది వచ్చేసి మెరైన్ ఇండస్ట్రీ ప్రకారము ఇలా చేసే పద్ధతిని మార్చాలని ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. సో ఆ రూల్ ప్రకారం ఏంటంటే ఈ వాటర్ బలాస్ట్ ట్రీట్మెంట్ సిస్టమ్ని ఇన్స్టాలేషన్ చేయాలి ప్రతి షిప్లో. ఓకే, ఇది ఒక కొత్త సిస్టమ్ అండి. ఓకేనా. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే వెరీ సింపుల్ అండి. సీ వాటర్ని డైరెక్ట్గా నేరుగా తీసుకొని అదొక ట్యాంకులు ఉంటాయి, కొన్ని ఎక్విప్మెంట్లు ఉంటాయి. ఆ ట్యాంకులు ఎక్విప్మెంట్ల ద్వారా ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని ట్రీట్మెంట్ చేసేసి ఫ్రెష్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తాయి. అప్పుడు ఫ్రెష్ వాటర్ ఏమవుతుందంటే ఆ ఫ్రెష్ వాటరే డైరెక్ట్ ట్యాంకులోకి అంటే బలాస్ట్ ట్యాంకులోకి నేరుగా ఈ ఫ్రెష్ వాటరే వెళ్ళిపోతుంది. ఈ ఫ్రెష్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు డీబలాస్ట్ చేయాలన్నా కూడా, ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రెష్ వాటరే మనం బలాస్ట్ చేసాం కాబట్టి అఫ్కోర్స్ అది కూడా ఫ్రెష్ వాటర్ అయి ఉంటుంది. సో మనం డీబలాస్ట్ చేసేటప్పుడు కూడా ఫ్రెష్ వాటరే డీబలాస్ట్ అయిపోతుంది, అంటే ఫ్రెష్ వాటరే సముద్రంలో కలిసిపోతుంది. సో ఇది వచ్చేసింది. ఇది ప్రతి షిప్లో ఇప్పుడు ఉండే ప్రతి షిప్లో, అంటే ఏ షిప్ అయినా కూడా, పాత షిప్ అయినా, ఇంతకుముందు ఏదైతే ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో షిప్లు, ఆ షిప్లు అయినా కూడా, లేదంటే ఫ్యూచర్లో ఏ షిప్ తయారు చేయాలన్నా కూడా ఈ ప్రతి షిప్కు అనేది ఈ BWTS అంటారండి, బలాస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అంటారు. ఇది ప్రతి షిప్లో ఇన్స్టాలేషన్ చేయాలండి. థ్యాంక్ యూ. సో అందుకోసం వచ్చేసి ఏదైతే పాత షిప్లు ఉన్నాయో, పాత షిప్లో ప్రతి షిప్కి ఈ సిస్టమ్ని కొత్తగా న్యూగా ఇన్స్టాలేషన్ చేస్తున్నారండి. ఓకే, అలాంటిది అప్గ్రేడ్ అంటాం. ఓకేనా. షిప్ అప్గ్రేడ్ అవుతుంది అన్నట్టు, అంటే పాత సిస్టమ్ ఏదైతే ఉందో పాత సిస్టమ్ నుంచి వెళ్ళి కొత్త సిస్టమ్కి అప్గ్రేడ్ అవుతుంది. ఓకేనా. అలానే కాదు, ఈ ఒక నేను చెప్పేది మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే వాటర్ బలాస్ట్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనేది. అలానే కాదు, మనకు ఇంకా మెయిన్ ఇంజన్లో కూడా అప్గ్రేడ్ చేస్తారండి. ఓకేనా. వాళ్ళకున్న టైం బేస్ ప్రకారము, వాళ్ళకి టైం ఉన్న పీరియడ్ ప్రకారము. సో ఒకవేళ షిప్ కనుక షిప్కి ఒక 1 మంత్ నుంచి వెళ్ళి 2 మంత్స్ బిట్వీన్లో వాళ్ళకి ఎలాంటి బిజినెస్ లేకపోతే కనుక వాళ్ళు మెయిన్ ఇంజిన్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటారు. సో దీని వచ్చేసి అప్గ్రేడ్. ఓకే. సో మీకు 2 రకాల ఇప్పుడు టాపిక్లు మీకు కవర్ చేశాను. ఒకటి ఏంటంటే రిపేర్, ఇంకొకటి వచ్చేసి అప్గ్రేడ్. ఓకే. ఇంకొకటి వచ్చేసి న్యూ బిల్ట్ అండి. ఓకేనా. న్యూ బిల్ట్ యాక్టివిటీస్ కూడా షిప్ యార్డ్లో జరుగుతుంది. ఓకేనా. న్యూ బిల్ట్ అంటే షిప్ స్టార్టింగ్ బిగినింగ్ నుంచి, అంటే షిప్ కాలమ్స్ నుంచి వెళ్ళి, లేదంటే ట్యాంకు దగ్గర నుంచి వెళ్ళి కానీ, స్ట్రక్చర్ నుంచి వెళ్ళి కానీ, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షిప్ యార్డ్లోనే తయారవుతుందండి. ఓకేనా. ఫుల్ స్ట్రక్చర్, ఫుల్ షిప్ను కన్స్ట్రక్ట్ చేసి దానికి సంబంధించిన పెయింటింగే కానీ, కమిషనింగే కానీ, అంటిల్ షిప్ డెలివరీ, అంటే యాక్చువల్లీ నార్మల్గా ఏంటంటే ఈ మెరైన్ ఇండస్ట్రీ టర్మ్స్లో దీన్ని సేలింగ్ అంటారు. ఓకేనా. షిప్ ఎప్పుడైతే మన ఒక షిప్ యార్డ్ నుంచి వెళ్ళి షిప్ యార్డ్ నుంచి షిప్ బయటకు వెళ్ళిపోతే దాన్ని సేలింగ్ అంటారు. ఓకేనా. అంటే షిప్ స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్ళి షిప్ బయటకు వెళ్ళిపోయేంత వరకు, సో బయటకు వెళ్ళిపోయేంత వరకు అన్ని రకాలుగా మేమే చేసి ఆ షిప్ను వచ్చేసి మేము డెలివరీ చేస్తాం, అంటే సేల్ చేస్తాము. సో ఇలాంటి షిప్ను మేము చేయాలంటే చాలా టైం పడుతుందండి. నార్మల్గా మీకు ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం అంటే రిపేర్ అండ్ అప్గ్రేడ్. సో రిపేర్ అప్గ్రేడ్కి వచ్చేసి తక్కువ టైమే తీసుకుంటుందండి. డిపెండ్ ఆన్ షిప్కు రిపేర్కి సంబంధించింది, లేదంటే అప్గ్రేడ్ సంబంధించి. ఓకే, అలా టైం బేస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి న్యూ బిల్డ్కి వచ్చేసి కొత్త షిప్ తయారు చేయాలంటే మీకు తెలుసు కదండి, లాటా ప్రాసెస్ ఉంటుంది. సో లాటా ప్రాసెస్ కోసం వచ్చేసి మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దానివల్ల మనకేంటంటే టైం ఆటోమేటిక్గా మనకు ఎక్కువ వెళ్ళిపోతుందండి. ఓకేనా. సో మీకు టైం కూడా నాకు తెలిసినంత వరకు మీకు చెప్తానండి. ఓకేనా. రిపేర్ అండ్ అప్గ్రేడ్ వచ్చేసి నార్మల్గా ఒక షిప్ వర్క్ని బట్టి 15 days నుంచి వెళ్ళి 2 months లేదంటే 3 months వరకు, మ్యాక్సిమం 3 months వరకు రిపేర్
షెడ్యూల్ ఉంటుందండి. రిపేర్ షిప్ లేదంటే అప్గ్రేడ్ షిప్, 2 షిప్‌లకు అంత షెడ్యూల్ ఉంటుందండి. ఆ షెడ్యూల్ లోపు మనం కంపల్సరీ రిపేర్ చేసి షిప్ యార్డ్‌ని అయితే మనం బయటకు పంపించేసేయాలి. అంటే డెలివరీ చేసేయాలండి. ఇక న్యూ బిల్డ్. న్యూ బిల్డ్ వచ్చేసేసి అది అంత ఈజీ పని కాదండి. స్టార్టింగ్ నుంచెల్లి ఇంజినీరింగ్ డ్రాయింగ్ దగ్గర నుంచెల్లి అంటిల్ కమిషనింగ్ అండ్ షిప్ సేలింగ్ అంటే డెలివరీ వరకు లాట్ ఆఫ్ టైం జరుగుతుందండి. యాక్చువల్గా అంటే ఎస్టిమేషన్ టైం వచ్చేసేసి మినిమం 3 ఇయర్స్ ఉంటుందండి. ఆ 3 ఇయర్ కాస్త మేబీ ఒక్కొక్కసారి 4 ఇయర్స్ కావచ్చు, మేబీ ఒక్కొక్కసారి 5 ఇయర్స్ కూడా కావచ్చండి. డిపెండ్ ఆన్ షిప్ క్లయింట్ ఓనర్ వాళ్ళ బడ్జెట్ని బట్టి, షిప్ యార్డ్ యుటిలిటీస్ లేదంటే మ్యాన్ పవర్ లేదంటే టెక్నాలజీ ఇవన్నీ బేస్ అయి ఉంటాయండి. ఇవన్నిటి కలిపి కూడా మినిమం 3 to 5 ఇయర్స్ టైం అయితే ఈ న్యూ బిల్డ్‌కి అయితే టైం పడుతుందండి. ఓకే. మీకు షిప్ యార్డ్ సంబంధించిన లేఅవుట్ మాత్రం అంటే షిప్ యార్డ్ ఎలా ఉంటుందనేది మాత్రము మీకు స్క్రీన్ పైన నేను ఫోటో ఇచ్చానండి. ఆ స్క్రీన్ పైన మీకు ఫోటో చూడండి. మీకు ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది షిప్ యార్డ్ వచ్చేసి నార్మల్‌గా వచ్చేసి 100% 100కి 100 కంపల్సరీగా సీ సైడ్ సముద్రం ఒడ్డుకు మాత్రమే కన్స్ట్రక్ట్ చేయగలుగుతాము. కన్స్ట్రక్షన్ అయి ఉంటుందండి షిప్ యార్డ్. ఎందుకంటే షిప్‌లు రావడానికి కానీ, పోవడానికి కానీ, వెళ్ళడానికి కానీ ఈజీగా ఉంటుందండి. ఓకేనా. సో దానికోసం వచ్చేసేసి ప్రతి షిప్ యార్డు మ్యాక్సిమం షిప్ యార్డులోనే వచ్చేసి చిన్న చిన్న షిప్ యార్డులు తప్పితే పెద్ద షిప్ యార్డులు అన్ని షిప్ యార్డులు వచ్చేసి సముద్రం ఒడ్డుకు మాత్రమే ఉంటాయండి. కొన్ని షిప్ యార్డులు మాత్రమే నార్మల్గా మీకు బయట వర్క్షాప్ల దగ్గర లేకపోతే బయట సముద్రం సైడ్ కాకుండా నేల సైడు అంటే బయట సైడు ఉంటాయండి. చిన్న చిన్న షిప్ యార్డ్‌లో వచ్చేసి కేవలం చిన్న చిన్న ట్రక్ బోట్‌లు, చిన్న బోట్లు, చిన్న చిన్న పడవలు తయారు చేయడానికి మాత్రమే అది ఉపయోగకరంగా ఉంటుందండి. పెద్ద షిప్‌లు మాత్రము కంపల్సరీగా షిప్ యార్డ్‌లోనే అది సముద్రం ఒడ్డుకు మాత్రమే తయారు చేయగలుగుతామండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.